గ్రూప్ 1 మెయిన్స్లో కొత్తగా వచ్చిన పేపర్ ఏదైనా ఉందంటే అది పాలిటీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎథిక్స్. ఈ పేపర్లో మనం 11వ ప్రశ్న ఒకసారి చూద్దాం. భారతదేశ అన్ని దృష్టిలో పెట్టుకొని ఎథిక్స్ లేదా నైతిక విలువలను నిర్వచించండి. ఏవైనా పబ్లిక్ సర్వీస్లో లేదా ప్రభుత్వ పాలనలో ఉండే నైతిక విలువలు ఒక 5 గుర్తు రాయండి అన్నారు. ఈ ప్రశ్నలో కొత్తదే అయినప్పటికీ మనం ఇంతకుముందు హిస్టరీలో చదువుకునేటప్పుడు దీని గురించి చదువుకున్నాం. భారతదేశ నైతిక విధానము అనగానే, ఎథిక్స్ అనగానే నీతి సూత్రాలు. వీటి తాలూకు మూలాలు ఎక్కడుంది? ధర్మశాస్త్రం. భారతదేశంలో నైతికత అంటే ఏమిటంటే నిజాయితీతో జీవించే లేదా ధర్మబద్ధంగా జీవించే ఒక వ్యక్తి యొక్క నడవడిక. ధర్మశాస్త్రమే నైతికత. ఇక్కడ ఎథిక్ ధర్మశాస్త్ర అనుగుణంగా జీవించడమే ఇక్కడ నైతికతతో జీవించడం. ఎథిక్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ధర్మశాస్త్రం. మరి ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉన్నాయి అంటే వేదాల్లో ఉన్నాయి. వేదాలతో పాటు ఉపనిషత్తులు, వేదాలు, వీటిలో ముఖ్యంగా వ్యక్తిగత ధర్మానికి సంబంధించి మనకి భగవద్గీత ఒకటి అనేక రకాలైన నైతిక విలువలని, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. తర్వాత మనం భారతదేశం అనగానే బౌద్ధ మతాన్ని కూడా కలుపుకోవాలి, జైన మతాన్ని కూడా కలుపుకోవాలి. మరి బౌద్ధ మతంలో జాతక కథలు కానీ, జైనుల యొక్క అహింసా సిద్ధాంతం కానీ, ఇవి కూడా మరి భారతీయుల్లో ఈ నైతిక విలువలు పెంపొందింప చేయడంలో కీలక పాత్ర వహించాయి. అనంతరం క్రోడీకరించబడిన మనుస్మృతి ఒకటి కూడా ముఖ్యంగా ఈ నైతిక విలువలపై ఎక్కువ నైతిక విలువలుగా మనుగడ సాధించాయి. ఈ విధంగా భారతదేశంలో నీతి సూత్రాలతో కూడిన ధర్మం, ఏది మంచో ఏది చెడో చెప్పే వేదాలు, ఉపనిషత్తులు మరియు గీత, వీటి తాలుగా ముఖ్య అంశాలే నైతిక విలువలుగా జీవన సాంప్రదాయంలో కలుస్తూ ఉన్నాయని మనం రాయాలి. తర్వాత మరి పబ్లిక్ సర్వీస్లో నైతిక విలువలు ఏవి అనేది ఇంకొక ప్రశ్న కూడా ఇవ్వటం జరిగింది. ఈ ప్రశ్నలో మొట్టమొదటిది నిజాయితీ. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అంటే నిజాయితీతో ఉండడం అనేది ముఖ్యమైనది మరి ప్రభుత్వ పాలనలో. తర్వాత స్వపర భేదం ఉండకూడదు, అంటే న్యూట్రాలిటీ ఉండాలి, పూర్తిగా నిస్వార్థం ఉండాలి. నిస్వార్థము, తన పరణ భేదాలు లేకుండా ప్రభుత్వ పాలనలో ఆ రూల్స్ లేదా చట్టం మేరకు మాత్రమే విధులు నిర్వహించాలి. తర్వాత ముఖ్యమైనది విధి నిర్వహణలో పారదర్శకత అనేది, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం. ట్రాన్స్పరెన్సీ లేకపోతే అది ప్రజలలో ఆందోళనని, భయాన్ని, అనుమానాన్ని రేకెత్తిస్తుంది. కనుక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అతి ముఖ్యమైనది ఇంకొకటి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటారు దీన్ని. మనం
ఏ పని చేసినా అది ఎందుకు చేసాం, ఎవరి కోసం చేసాం, ఎలా చేసాం అనే 3 అంశాలతోటి, ఎప్పుడు చేసాం అనే 3 అంశాలను, ముఖ్యంగా ఎందుకోసం చేసాం, ఎలా చేసాం, ఎవరి కోసం చేసాం అనే 3 అంశాలకి మనం సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి. జవాబుదారీతనం అనేది ముఖ్యమైనది. వీటితో పాటు సమయపాలన, అంటే ఎప్పుడు చేయవలసింది అప్పుడు చేయటమే సమయపాలన. దీనికే సిటిజన్ చార్టర్ అనేది పెట్టుకుంటాం. ప్రభుత్వ పాలనలో మరి ఈ 5 అంశాలు, నిజాయితీ, తర్వాత నిష్పక్షపాతత, పారదర్శకత, ఆ తర్వాత సమయపాలన, వీటిని ముఖ్యంగా తాను పాటిస్తూ మరి నాయకత్వ లక్షణాలు కూడా ఉండటం, ఇంకా అనేక జవాబుదారీతనం, ఇందాక మనం చెప్తాం, నాయకత్వ లక్షణాలు కూడా ఉండటం కూడా అతి ముఖ్యమైనవి. ఇది రాస్తే పర్వాలేదు. ఇంకా వీటికి విపులంగా కొద్దిగా ఎగ్జాంపుల్స్ కానీ ఇంకేమైనా ఉదాహరణలు కానీ చెప్పి రాస్తే ఈ ప్రశ్నకి 6, 6.5, 7 మార్కుల వరకే పడడానికి అవకాశం ఉంది. రెండో ప్రశ్న, కార్మిక చట్టాలు సంస్కరణ ఎందుకు ఆవశ్యకత? కొత్తగా వచ్చిన కార్మిక చట్టాల సంస్కరణలు ఇటు ఫ్యాక్టరీల వారికి బెనిఫిట్టా లేదా కార్మికులకి మంచి చేకూరుస్తుందా అనేది ఇచ్చారు. ఇది కరెంట్ ఈవెంట్. 2020 సెప్టెంబర్లో మనం అనేక రకాలైన చట్టాలన్నీ క్రోడీకరించి 3 కార్మిక చట్టాలని మరి లోక్సభలో, పార్లమెంట్లో ఆమోదించడం అనేది జరిగింది. ఒకటి ఐఆర్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2 సోషల్ సెక్యూరిటీ కోడ్, 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇందుకు సంబంధించిన ఒక కోడ్ని ఆమోదించడం జరిగింది. అయితే కార్మిక చట్టాలు ఎందుకు సంస్కరింపబడాలి అన్నది మొదట ప్రశ్న కనుక, భారతదేశంలో కార్మిక చట్టాలు ఎన్నో, ఒక 40 నుంచి 60-70 వరకు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ కూడా కొన్ని నిర్వచనాలు సంతృప్తికరంగా లేవు. మనకి ఫ్రీడమ్ మూమెంట్ సమయంలో కొన్ని చట్టాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1948లో ఫ్యాక్టరీ చట్టం చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ చట్టం, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీము, తర్వాత వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ యాక్టు, నెక్స్ట్ ఈక్వల్ వేజెస్ యాక్టు, ఏజెస్ యాక్టు, ఇలా అనేక చట్టాలు వచ్చినప్పటికీ వీళ్ళలో ముఖ్యమైనది ఏమిటంటే ఆర్గనైజ్డ్ సెక్టరు, అనార్గనైజ్డ్ సెక్టర్, సంఘటిత అసంఘటిత రంగ ఉద్యోగులని నిర్వచించడంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి అని చెప్పి ఎన్ఎస్ఎస్ఓ 2017లో ఒక నివేదిక ఇచ్చింది. అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా ఏమని చెప్పిందంటే అనేక కార్మిక చట్టాలు ఉండటం వల్ల అసలు కార్మికులని అనే పదాన్ని నిర్వచించడం కష్టంగా ఉంది అని నీతి ఆయోగ్ 2017లో ఒక నివేదిక ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు ఇండియాలో కార్మికుల చట్టాలు ఎక్కువగా కార్మికుల వైపే ఉన్నాయి, అందువల్ల మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ తయారీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చెందట్లేదు, ప్రైవేటు లేదా ఇతర దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు రాకపోవడానికి కారణం బహుముఖంగా ఉన్న కార్మిక చట్టాలే అని ఓ నివేదికను 2005 ఆ ప్రాంతంలోనే ఇచ్చింది. అయితే అప్పటికే మన్మోహన్ ప్రభుత్వం కార్మిక చట్టాలు సంస్కరణలు చేయాలనుకున్నప్పటికీ అప్పట్లో సిపిఐ-సిపిఎం వంటి కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉండటం వలన కార్మిక చట్టాలని సంస్కరణ చేయడానికి
అప్పట్లో అవకాశం లేకపోగా కార్మిక చట్టాలకి దోహదపడే కొన్ని సంస్కరణలు అప్పట్లో వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది ఉపాధి హామీ పథకం. ఇది రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆర్టికల్ 42 ప్రకారంగా పనిచేసే హక్కుని స్వల్పంగా ఇవ్వటం అనేది జరిగింది. అలాగే రాజ్యాంగంలో పేర్కొన్న 14 మరి సమార్థం కానీ 16 కానీ 14, 15, 16 ఆర్టికల్స్లో ఉన్న రక్షణలు కానీ ఆ తర్వాత ఆదేశిక సూత్రాలలో చూపించిన విధంగా సోషల్ సెక్యూరిటీ విషయంలో కానీ అలాగే ప్రణబ్ ముఖర్జీ సమయంలో మరి పనిచేసే చోట మరింత సౌకర్యాలు కల్పించాలని కింద 26 వారాల ప్రసూతి సెలవులు కానీ కొన్ని అత్యధిక సంక్షేమాలు మరి ఆ సందర్భంలో జరగడంతో వరల్డ్ బ్యాంకు నివేదిక ఇచ్చినప్పటికీ కార్మికులకే ఎక్కువగా లబ్ధి జరిగి ఉండే ప్రయత్నాలు జరిగాయి. తర్వాత ఎప్పుడైతే నీతి ఆయోగ్ ఈ ఎన్ఎస్ఎస్ఓ వంటి సమాచారాలు వచ్చాయో కార్మిక చట్టాలందరినీ క్రోడీకరించి ముఖ్యమైన అంశాలు చేయాలని ఒక నిర్ణయంకి వచ్చాక మరి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 చేశారు. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ మరి ఇప్పుడు మనం రెండో ప్రశ్న జవాబు రాయండి. ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ కార్మికులకు మేలు చేసిందా లేదా ఇండస్ట్రియల్ కోసం చేసిందా అన్నది ఉంటే ఇందులో ప్రధానంగా కార్మికులు నిర్వచించబడడంతో పాటు లే ఆఫ్ అంటే ఓ సంస్థను మూసివేయడానికి ఇంతకుముందు 100 మందికి మించి ఉంటే వాళ్ళు ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అనుమతి పొందేవలసి ఉండేది. కానీ ఇప్పుడు ఏ సంస్థ అయినా 300 మంది కార్మికుల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ప్రభుత్వానికి ముందుగా తెలియజేసి లే ఆఫ్ ప్రకటించాలి. లేదంటే 299 మంది ఉంటే మరుసటి రోజే, ఈరోజు ఆయనకు నష్టం వస్తే మరుసటి రోజే అతడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా లే ఆఫ్ ప్రకటించవచ్చు. ఇది పూర్తిగా ఇండస్ట్రియల్ పరంగా ఉందని చెప్పి ఓవైపు కార్మిక సంఘాలు వాదిస్తూ ఉన్నాయి. ఇక మరి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, కార్మిక చట్టాల సంక్లిష్టత లేదా రిస్ట్రిక్షన్ వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు రావట్లేదు. అంతర్జాతీయ పెట్టుబడులు రాకపోవడం వలన ఇండస్ట్రియల్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి చెందితే తద్వారా జీడిపి పెరిగి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ని తగ్గించుకోవాలని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. కనుక ఆ విధంగా ఆలోచించినప్పుడు మరి పెట్టుబడిదారుడికి అనుకూలంగా పెట్టుబడిదారుడు తాను కాస్త డబ్బులు పెట్టి ఎంతో కొంత లాభం పొందాలనుకుంటాడు కనుక ఆ విధానానికి అనుకూలంగా రిస్ట్రిక్షన్ తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ప్రాసెస్ని పొందడం కోసం తప్పనిసరిగా కొన్ని రిస్ట్రిక్షన్స్ తగ్గించడం జరిగింది. అలాగే బార్గెనింగ్ కూడా ఎక్కువగా అవకాశం ఇవ్వలేదని కార్మిక వర్గాలు అంటున్నాయి. ప్రతి చిన్న పెద్ద విషయానికి స్ట్రైక్ వెళ్ళటం అనేది కూడా కొత్త చట్టాల్లో నిషేధించారు అనేది వారి వాదన. స్ట్రైకులు, లే ఆఫ్లు, అల్లర్లు జరిగితే పెట్టుబడిదారులు ముందుకు రారు కనుక వాటి విషయంలో రిస్ట్రిక్షన్స్ పెరిగాయి. అయితే కార్మిక చట్టాలు పూర్తిగా ఇండస్ట్రియల్ వారిపై కాకుండా కార్మికులు కూడా అనేక సౌకర్యాలు ఇచ్చాయి. ముఖ్యంగా వీరి కోసం అనేక రకాల ప్రావిడెంట్ ఫండ్లు కానీ పెన్షన్స్ కానీ లేదా వాళ్ళకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి గ్యారంటీతో కూడి పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చే విధంగా వర్క్ ప్లేస్ వద్ద పూర్తిగా వాళ్ళకి సౌకర్యాలు ఉండే విధంగాను, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మరొక ప్రాంతానికి ఉద్యోగంకి వెళ్ళే వారికి వాళ్ళకి రాను పోను ఖర్చులు మొదటిసారిగా ఈ కోడ్ల ద్వారా ఈ ఏవైతే ఉద్యోగ భద్రత కోడ్ అని అంటున్నారో నెంబర్ 3
అనుకుంటా 2020. అందులో ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఉద్యోగంకి వస్తే ఆయన ప్రయాణ ఖర్చులు కూడా మరి యాజమాన్యం ఇవ్వాలని చెప్పింది. అంటే మొదటి రోజు, తర్వాత ఎప్పుడైనా సెలవు పెట్టి వెళ్ళే రోజు, ఈ సమయం దాటిలో అతడు తప్పనిసరిగా ఎవరైతే యజమాని ఉన్నాడో అతడు కార్మికుడికి ఇవ్వాలని చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఈ కార్మిక చట్టాలు పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. వచ్చిన తర్వాత కానీ ఇవి అటు మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం సహాయపడ్డాయా, కార్మికుల అభివృద్ధి కోసం సహాయపడ్డాయని తెలుస్తుంది. అయితే ప్రస్తుత ప్రపంచంలో మరి ఫ్లెక్సిబిలిటీ అంటే కొంత వాస్తవికత చూసినప్పుడు పెట్టుబడిదారికి అనుకూలంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్కి అనుకూలంగానే ఈ చట్టాలు ఉన్నాయనేది అనేక మంది మేధావులు అంటున్నారని ముగించడం ద్వారా ఈ ప్రశ్న రాయవచ్చు. అయితే ఇది పూర్తిగా కొంత కత్తి మీద సాము లాంటిది ఈ ప్రశ్నకి జవాబు. ఎందుకంటే ఇక్కడ బయట కార్మిక చట్టాలపై చాలా వ్యతిరేకత ఉన్న ఈ సందర్భంలో మనం కూడా ఎక్కువ వ్యతిరేకత రాస్తే అక్కడ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కనుక దానికంటే మొదటి ప్రశ్నే సులువు, రాసే వాళ్ళకి 6 నుంచి 7 మార్కులు పడడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1 మెయిన్స్లో కొత్తగా వచ్చిన పేపర్ ఏదైనా ఉందంటే అది పాలిటీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎథిక్స్. ఈ పేపర్లో మనం 11వ ప్రశ్న ఒకసారి చూద్దాం. భారతదేశ అన్ని దృష్టిలో పెట్టుకొని ఎథిక్స్ లేదా నైతిక విలువలను నిర్వచించండి. ఏవైనా పబ్లిక్ సర్వీస్లో లేదా ప్రభుత్వ పాలనలో ఉండే నైతిక విలువలు ఒక 5 గుర్తు రాయండి అన్నారు. ఈ ప్రశ్నలో కొత్తదే అయినప్పటికీ మనం ఇంతకుముందు హిస్టరీలో చదువుకునేటప్పుడు దీని గురించి చదువుకున్నాం. భారతదేశ నైతిక విధానము అనగానే, ఎథిక్స్ అనగానే నీతి సూత్రాలు. వీటి తాలూకు మూలాలు ఎక్కడుంది? ధర్మశాస్త్రం. భారతదేశంలో